So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అందరికీ నమస్కారం. మరొకసారి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ జనరల్ అసిస్టెంట్స్ అండ్ బదిలీ వర్కర్స్, మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ అండర్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి వచ్చిన మీకు అందరికీ, మహిళామణులు, మరి కొత్త ఉద్యోగులు, యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్ ఆఫ్ సింగర్ అని మీకు అందరికీ మరొకసారి అంతర్గత రక్షణ విభాగం నుంచి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ట్రైనింగ్ మేము ఎందుకు ప్లాన్ చేశామంటే, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ మాత్రమే చెప్పారు, కానీ దాని తర్వాత ఇంకా ఎక్కువ డీప్గా మరి రకరకాల విషయాల్ని మీకు తెలియలేదు. కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్తో తెలుసుకొని ఉండొచ్చు. కానీ మేము ఇట్లా ప్లాన్ చేసి ఐఎస్ఓ నుంచి మరి పై అధికారుల, మరి సిఎండి గారు, డైరెక్టర్స్, చీఫ్ ఆఫ్ సేఫ్టీ, మిగతా జనరల్ మేనేజర్స్, మిగతా అందరితో మాట్లాడి వాళ్ళందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 35 బ్యాచ్లు మనం తయారు చేసాం, ట్రైనింగ్ ఇచ్చాం ఆల్మోస్ట్. సో మీది మరి 35వ బ్యాచ్, ఇంకొక 5 బ్యాచెస్ రేపటి నుంచి భూపాలపల్లిలో మనం ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్. సో మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం చూస్తే, సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. దీనికి ఒక హిస్టరీ ఉంది చాలా, మరి దీనికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను విపులంగా చెప్పట్లేదు. సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది దేనికి తయారు చేశారంటే, ప్రపంచంలో చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆ ప్రమాదాలను నివారించాలి. ఓన్లీ మన ఇండియాకి సంబంధించింది కాదు, లేకపోతే ఆస్ట్రేలియాది కాదు, లేకపోతే అమెరికాది కాదు, ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూర్చొని తయారు చేసిందే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జీరో హార్మ్. ఏంటండి? జీరో హార్మ్. ఇక్కడ మీరు చూడొచ్చు జీరో హార్మ్. జీరో హార్మ్ అంటే ఏంటి ఉంది కదా అందులో. సో జీరో హార్మ్ అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, అందులో ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ, దాని మీద పనిచేసే లేకపోతే ప్రక్కనున్న వ్యక్తులకు కానీ ఎటువంటి హాని జరగకుండా, హామ్ లేకుండా, అంటే కనీసం అనారోగ్య పాలు కూడా కాకుండా మనము మరి ఏ ఇండస్ట్రీ అయినా, సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు, ప్రొడక్షన్ ఇండస్ట్రీ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ, మనము ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి? మనం డిస్కస్ చేసాం, లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. సో ప్రపంచంలో అత్యంత విలువైంది, లెక్క కట్టలేనిది, అనంతమైనది ఉందంటే అది ప్రాణం. సో దాన్ని కాపాడాలి. సో సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఎందుకు తయారు చేశారంటే, అంతకుముందు జరిగిన యాక్సిడెంట్స్ అన్ని చూసి జీరో హార్మ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు తయారు చేశారు? జీరో హార్మ్. మనం అందరము స్లోగన్ చెప్తా ఉన్నాం, అవర్ ఎయిమ్, అవర్ ఎయిమ్, అవర్ ఎయిమ్ అంటున్నాం మనం కదా. ఓకే, జీరో హార్మ్ సాధించాలంటే మరి ఏం చేయాలి? మామూలుగా చెబితే అయిపోతుందా? రకరకాల మెథడ్స్ని ప్లాన్ చేశారు. అయితే అందులో అద్భుతమైనటువంటి సైంటిఫిక్గా మరి ప్రూవ్ చేసి, దీన్ని చాలామంది రీసెర్చ్ చేసి తయారు చేసిన సిస్టమే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. సిస్టమ్ అంటే ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థ. ఓ వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంటుంది? మన బాడీని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, సర్క్యులేషన్ సిస్టమ్ ఉంది, ఎక్స్క్రిషన్ సిస్టమ్ ఉంది, ఫిల్టరేషన్ ఉంది, చాలా ఉన్నాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది. ఎవ్రీ సిస్టమ్, దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ ఇన్ ద బాడీ. ఆ సిస్టంలో మళ్ళీ సబ్బులో మైక్రోలో మళ్ళీ నానో దాకా ఉన్నాయి. ఇవన్నీ సిస్టమ్స్ కలిసి పనిచేస్తేనే మన బాడీ స్టెబిలిటీ ఉంటుంది. లేకపోతే టోటల్ బాడీ సిస్టమ్ అంతా ఒక్కొక్కటి డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒక స్టేజ్లో మనము నడవలేము, బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం వస్తుంది. సిస్టమ్స్ని మీరు అర్థం చేసుకోవాలంటే, మన హ్యూమన్ బాడీని చక్కగా అర్థం చేసుకుంటే సిస్టమ్స్ అన్నీ అర్థమైపోతాయి. సో అలాగా తయారు చేసిందే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు ఇందాక ఒక ఏరోప్లేన్ చూశారు కదా. ఏరోప్లేన్లో మీరు ఏమనుకుంటున్నారు? ఎన్ని భాగాలు ఉంటాయి? ఒక ఏరోప్లేన్లో జరిగిన యాక్సిడెంట్ చూసాం కదా. ఏరోప్లేన్లో ఆల్మోస్ట్ 3 million పార్ట్స్ ఉంటాయి. 3 million అంటే దాదాపు మిలియన్ అంటే 10 లక్షలు, 3 million అంటే 30 లక్షల భాగాలు ఉంటాయి. అందులో చాలా సిస్టమ్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, ల్యాండింగ్ ఉంటుంది, టేకాఫ్ ఉంటుంది, రేడియో, ఏటీసీ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా సిస్టమ్స్ అన్నీ కలిస్తేనే ఒక ఫ్లైట్ మరి టేకాఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ కావాలంటే చాలా సిస్టమ్స్ అన్నీ కలిసి వర్క్ చేస్తేనే సేఫ్గా ల్యాండింగ్ అవుతుంది. టికెట్ ఇష్యూయింగ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ సర్వింగ్ చేసేది ఉంటుంది, హాస్పిటాలిటీ ఉంటుంది, అక్కడ ఎమర్జెన్సీ వస్తే ఎలాగ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అందులో కలిసి. సో
అవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే కరెక్ట్గా నువ్వు ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సేఫ్గా దిగుతావు ఎయిర్పోర్ట్లో. ఓకే, ఆ సిస్టమ్ అన్నమాట. అలాగే తయారు చేసింది సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ మరి దానికి కొంత హిస్టరీ ఉంది, దీనికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్, న్యూజిలాండ్ స్టాండర్డ్స్, యూరోపియన్ యూనియన్, ఇండియన్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మనము తయారు చేసుకున్నటువంటి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని ఆధారంగా చేసుకున్నాం. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ లాంటిది రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా ఎనర్జీస్ గురించి మాట్లాడుతూ ఉంది. దేని గురించి మాట్లాడుతుంది? ఎనర్జీస్. ఎనర్జీస్ అంటే శక్తులు, తెలుగులో చెప్పాలంటే శక్తి. సో మన ప్రపంచంలో అన్ని శక్తుల్నే వాడుతున్నాం మనం, శక్తి. సో ఫుడ్ తింటున్నాం, ఏమొస్తుంది మన బాడీకి? శక్తి వస్తుంది కదా, ఎనర్జీ. ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి, వాటిని తాగుతున్నాం, మనకి ఎనర్జీ వస్తూ ఉంది. ఎవ్రీథింగ్ అలాగే కాకుండా అది లోపల బాడీలోకి వెళ్ళి మెటబాలిజం జరిగి ఒక ప్రక్రియ జరిగి చాలా యాక్షన్స్ జరిగి కెమికల్ రియాక్షన్స్ రకరకాల ప్రాసెసింగ్ జరిగి అది మన సెల్స్ అన్నిటికీ ఏమిస్తుంది? శక్తిని ఇస్తూ ఉంది. అప్పుడే మనం మంచిగా పనిచేయగలుగుతాం. ఒకవేళ ఆహారం సరిగా తీసుకోకపోతే మనకేమవుతుంది? నీరసం వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బీయింగ్ వర్క్డ్ బై ఎనర్జీ. రకరకాల ఎనర్జీలు ఉన్నాయి. సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చెప్తుందంటే 2 రకాల ఎనర్జీస్ గురించి మాట్లాడుతూ ఉంది. ఫస్ట్ న్యాచురల్ ఎనర్జీస్. న్యాచురల్ ఎనర్జీస్ అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి శక్తులు. వీటిని మనం పంచభూతాలు అంటాం. వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ ఎనర్జీస్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆఫ్ కోర్స్ రీసెర్చ్ చేసి కొంతవరకు అర్థం చేసుకుంటాం. దాని తర్వాత వాటిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. ఒక తుఫాన్ని కంట్రోల్ చేయగలమా? ఒక భూకంపాన్ని కంట్రోల్ చేయగలమా? ఒక పిడుగుని నువ్వు కంట్రోల్ చేయగలవా? చేయలేవు. ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవడానికి ప్లాన్స్ వేసుకోవచ్చు. దాన్నే ఒక విధంగా చెప్పాలంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఈడబ్ల్యూఎస్ అంటారు. ఇంతకుముందు మీకు మొబైల్ ఫోన్కి మెసేజ్ వచ్చేది కాదు, ఇప్పుడు వస్తూ ఉంది. చలి ఉంటే పలానా ప్రాంతంలో చలి ఎక్కువ, ఇది రెడ్ జోన్, ఇది గ్రీన్ జోన్, ఇది ఎల్లో జోన్. ఒకవేళ వర్షాకాలం అయితే రెడ్ జోన్, ఇందులో వర్షాలు బాగా పడవచ్చు, ఎక్కువ వర్షాలు పడవచ్చు, అత్యధిక వర్షాలు పడవచ్చు, అతి భారీ వర్షాలు పడవచ్చు, భారీ వర్షాలు పడవచ్చు అని నీకు జోన్స్గా విభజించి మీ మొబైల్కి మెసేజెస్ వస్తూ ఉంది. ఇంతకుముందు లేదు, అది ఇప్పుడు వస్తూ ఉంది. అదేంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి శక్తులు వాటి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనల్ని తొందరగా అప్రమత్తం చేసేటువంటి విధానాన్ని తయారు చేసి దాని ద్వారా ప్రజల్ని ఆస్తుల్ని రక్షించుకోవడానికి తయారు చేసిందే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఇంకా చెప్పాలంటే ఇంకొకటి ఉంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యుయేషన్ ప్లాన్ అని కూడా అంటారు. మరి గనుల చట్టం కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ 2017లో చెప్పబడినట్లుగా 252 రెగ్యులేషన్లో ఒక మాట రాశారు. ఏంటంటే ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి వస్తే ఎట్లా ప్రతిస్పందించాలి, ఎట్లా ఆ వ్యక్తుల్ని ఖాళీ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. అది మనకు తెలియాలి నువ్వు ఎక్కడ పనిచేసినా కానీ. దానికే ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో తయారు చేయబడ్డదే మరి ఈ సిస్టమ్ అనమాట, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇందులో ఫస్ట్గా మీరు ఎక్కడ పనిచేసినా, అది మైన్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, వెరెవర్ యు ఆర్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి వస్తే మీరు ఏమి చేయాలో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. దాన్నే తప్పించుకోవడం అనమాట. దాన్నే సెల్ఫ్ రెస్క్యూ అంటారు. సెల్ఫ్ రెస్క్యూ అంటే మనల్ని మనం రక్షించుకోగలగడం. ఒకవేళ సెల్ఫ్ రెస్క్యూ నువ్వు చేయలేకపోతే ఎయిడెడ్ రెస్క్యూ అంటారు. బయట నుంచి అందించే సహాయాన్ని ఎయిడెడ్ రెస్క్యూ అంటారు. దానికోసము మరి మన దగ్గర రెస్క్యూ సర్వీసెస్ ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది, ఎస్డిఆర్ఎఫ్ ఉంది, మిలిటరీ ఉంది, రకరకాల ఆర్గనైజేషన్స్ కూడా మనకి సహాయం చేస్తాయి. సో ఫస్ట్ సెల్ఫ్ రెస్క్యూ అనేది నీకు తెలియాలి. ఫస్ట్ రేస్ ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు నీకు ఏమీ హాని లేదు అనుకున్న తర్వాత నువ్వు అక్కడ ఉన్న వ్యక్తుల్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. చిన్నోళ్ళు కానీ, ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ ఉంటే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. నీకు ప్రమాదము లేదు అని నువ్వు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే. దాని తర్వాత అక్కడ అలారమ్స్ ఉంటే వాటిని మోగించాలి, లేకపోతే అందరిని అలర్ట్ చేయాలి. కొన్ని గ్లాసెస్ ఉంటే బ్రేక్ చేసి అందరిని అలర్ట్ చేయాలి. అంటే కంటైన్ చేయాలి. ఒకవేళ అది ఫైర్ అవుతుంది అనుకోండి, అన్ని డోర్స్ కిటికీలు ఓపెన్ చేసి ఉంటే ఎక్కువ ఆక్సిజన్ వచ్చి ఫైర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ డోర్స్, ఆ విండోస్ అన్ని క్లోజ్ చేస్తే కొద్దిసేపటికి ఆ ఫైర్ చల్లారే అవకాశం ఉంటుంది. అది కూడా నీ భద్రత చూసుకొని చేయాలి. నీకు అపాయము లేదు అనుకున్న తర్వాత మాత్రమే చేయాలి. కంటైన్ అంటారు. తర్వాత ఈ అంటే ఎక్స్టింగ్విష్, దాన్ని ఆర్పడానికి ప్రయత్నించాలి.
ఎలాగ పడితే అలాగ ఆర్పడానికి లేదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయడానికి కూడా పాస్ అని ఉంది. పి అంటే దానికి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది, దాన్ని తీయాలి, దాని హ్యాండిల్ని గట్టిగా పట్టుకోవాలి. ఏ అంటే ఏం చేయాలి, ఎక్కడైతే సీట్ ఆఫ్ ఫైర్ ఉందో అక్కడ ఏం చేయాలి. తర్వాత ఎస్ స్క్వీజ్ చేయాలి, అందులో ఉన్నటువంటి పదార్థం అది గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రై పౌడర్ కావచ్చు, అది బయటకు వస్తుంది. తర్వాత దాన్ని ఏం చేయాలంటే స్వీప్ చేయాలి. మీరు చీపురు కట్టతో ఊడుస్తారు కదా, అలాగా ఆ ఫైర్ ఏరియాని అంతా కూడా స్వీప్ చేయాలి. ఇట్లా మనము ఫైర్ని కంట్రోల్ చేయాలి. ఇట్లా ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరిగినాయి అనమాట. ఇంకా కావాలంటే మీరు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే అసెంబ్లీ పాయింట్ అని ఒక పాయింట్ పెట్టాలి. అంటే ఈ రూమ్లో సపోజ్ ఏదైనా జరిగితే ఈ రూమ్లో నుంచి అందరం బయటికి వెళ్ళడానికి 2 డోర్స్ ఉండాలి, ఎంట్రీ ఉండాలి, ఎగ్జిట్ ఉండాలి, 2 డోర్స్ ఉండాలి. ప్రతి ఇంజిన్ రూమ్కి డోర్స్ ఉండాలి. అందుకనే మైన్స్లో మనకి మ్యాన్వే అండ్ మెయినింగ్ లేన్ 2 దారులు ఉంటాయి కంపల్సరీ. అంటే తప్పించుకోవడానికి మార్గాలు ఉండాలి. ఒకటే దారి ఉందనుకోండి, అందరూ అందులోంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని మరి స్టాంపేడ్ అంటారు. దాన్ని తొక్కిసలాట జరిగి ఆ సమయంలో కొంతమంది కింద పడిపోయి ఊపిరాడక కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు చూసే ఉంటారు కదా, చాలా సందర్భాల్లో న్యూస్లో వచ్చింది. చాలా మరి టెంపుల్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర, గ్రౌండ్స్లో ఈ తొక్కిసలాట జరుగుద్ది. సో ఇది జరగకుండా ఉండడానికి, నివారించడానికి మనం ఎగ్జిట్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫైర్ ప్రికాషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ ఆఫీసెస్ కానీ, మైన్స్ కానీ, సర్ఫేస్ బిల్డింగ్స్ కానీ ఉంటే అన్నిటికీ దూరంగా ఒక అసెంబ్లీ పాయింట్ పెట్టాలి. ఈ ప్రమాదానికి ఏమాత్రం ప్రభావానికి లోనుగాని ఒక ప్రదేశాన్ని ఎంచుకొని దానికి ఏం పేరు పెట్టాలి, అసెంబ్లీ పాయింట్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఆ అసెంబ్లీ పాయింట్ దగ్గరికి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత అప్పుడు కౌంట్ చేయాలి, అసలు అందరు వచ్చారా లేదా. ఈ రూమ్లో 58 మంది ఉన్నారు ఇప్పుడు కదా. ఇన్ కేస్ ప్రమాదం జరిగితే ఏం చేయాలో, ఈ డోర్లోంచి కొందరు, ఆ డోర్లోంచి కొందరు ఎక్కడికి వెళ్ళిపోవాలి, అసెంబ్లీ పాయింట్కి వెళ్ళిపోవాలి. అప్పుడు హెడ్ కౌంట్ చేయాలి. హెడ్ కౌంట్ చేసి ఎవరైనా తప్పిపోయారా, ఎవరైనా ఇంకా ఉన్నారా అనేదాన్ని మనం సెర్చ్ చేయొచ్చు. ఇది ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యుయేషన్ ప్లాన్. ఇది అందరికీ తెలిసి ఉండాలి. మీరు గనిలో పనిచేసే మీరు కూడా వర్క్ ప్లేస్లో ఏదైనా జరిగితే ఇనండేషన్, వాటర్ రావచ్చు, ఒకవేళ రూఫ్ ఫాల్ కావచ్చు, ఒకవేళ ఫైర్ కావచ్చు, ఒకవేళ గ్యాసెస్ రావచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒకవేళ మీరు ఆఫీసులో పనిచేసినా, ఒకవేళ ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఏం చేయాలి మీరు అనేది మీరు తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఓకే, దీని ద్వారా మనము మరి తప్పించుకోవచ్చు, ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. మ్యాన్మేడ్ ఎనర్జీస్, మనం తయారు చేసుకున్న ఎనర్జీస్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది మనమే తయారు చేసుకున్నాం. దాని తర్వాత దాన్ని మంచిగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అవసరమైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యుయేషన్ ప్లాన్ పెట్టుకొని మనం దాన్ని మరి హానికరంగా లేకుండా దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇక్కడ చూస్తే మరి ఎనర్జీస్, అన్ని ఎనర్జీస్ కూడా హజార్డ్సే అంటుంది సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. అన్ని ఎనర్జీస్ అంటే అది న్యాచురల్ ఎనర్జీ కావచ్చు, మ్యాన్ మేడ్ ఎనర్జీ కావచ్చు, ఆ ఎనర్జీస్ అన్ని కూడా హజార్డ్స్ అంటున్నది. ఇప్పుడు మనం చూద్దాం, మైన్స్లో కొన్ని ఎనర్జీస్, ఓపెన్ కాస్ట్ మైన్స్లో కొన్ని ఎనర్జీస్ని వాడుతూ ఉంటాం. మనం అన్ని ఎనర్జీని వాడుతున్నాం. మన ఫుడ్ తీసుకోవడానికి కూడా అది కూడా ఎనర్జీనే. మనం పని చేయడానికి రకరకాల శక్తుల్ని వాడుతున్నాం. అవన్నీ కూడా ఎనర్జీసే. ఆ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి మనల్ని అనేది మనం దాని గురించి బాగా అర్థం చేసుకొని మరి దాన్ని మరి ప్రమాదంగా మారకుండా, అంటే ప్రతి ఎనర్జీ కూడా ప్రమాదకారకం. ప్రతి ఎనర్జీ కూడా ప్రమాదకారకం. అంటే ఒక సిచ్యువేషన్, ఒకవేళ ఎత్తులో పనిచేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, అది కూడా సిచ్యువేషన్, ఒక పరిస్థితి. ఇందాక మనం చూసిన ఏరోప్లేన్ మరి 24,000 అడుగుల ఎత్తులో ఎగురుతా ఉంది. ఏరోప్లేన్లో చాలా ఎనర్జీలు ఉన్నాయి, అది హజార్డ్. అంతేకాకుండా ఏరోప్లేన్ 23,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది, అది సిచ్యువేషన్. సోర్స్ ఆర్ ఏ సిచ్యువేషన్. ఎనీ సోర్స్ ఆర్ ఎనీ సిచ్యువేషన్, అది దేనికి, ఎన్విరాన్మెంట్కి కానీ, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ, ఆస్తిపాస్తులకు కానీ, అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి కానీ, ప్రాణానికి కానీ హాని కలిగించేది, కీడు కలిగించేది, నష్టం కలిగించేది, గాయాలు కలిగించేది, ప్రాణహాని కలిగించే దాన్ని ఏమంటాం, హజార్డ్ అంటాం. క్లియర్, అర్థమైంది కదా మీకు? హజార్డ్ అంటే ఒక ప్రమాద కారకం. మన చుట్టూ ప్రమాద కారకాలే ఉన్నాయి. అవి న్యాచురల్ కావచ్చు, మ్యాన్ మేడ్ కూడా కావచ్చు, మనం తయారు చేసుకునే కావచ్చు. సో ఈ ప్రమాద కారకాలు సరైనటువంటి మనము మరి పద్ధతులు పాటించకపోతే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాద కారకము ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలి, దాన్ని మనం అర్థం చేసుకొని ప్రమాద కారకము ప్రమాదంగా మారకుండా ఉండడానికి మధ్యలో మనం ఒక కంట్రోల్ ప్లాన్ పెట్టుకోవాలి. కంట్రోల్ ప్లాన్స్ అంటే నథింగ్ బట్ సిఓపిస్ అండ్ ఎస్ఓపిస్ అంటారు.
సో ఈ ప్రమాదాన్నే రిస్క్ అంటారు. రిస్క్ అంటే హజార్డ్ అంటే సేమ్ కాదు. హజార్డ్ అంటే ఒక ప్రమాద కారకం, ఒక ఎనర్జీ, లేకపోతే ఒక సిచ్యువేషన్. రిస్క్ అంటే అది ఎలాగా మరి ప్రమాదంగా మారుతుందో, ఒక రూట్ తీసుకుంటుంది, ఒక మార్గం తీసుకుంటుంది. ఇవన్నీ రోజువారీ పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరున్నారు ఈపీ ఆపరేటర్, మీరు డంపర్ నడుపుతూ ఉన్నారు. డంపర్ అనేది ఒక ప్రమాద కారకం, ఎందుకంటే డంపర్లో చాలా ఎనర్జీస్ ఉన్నాయి. సో అవి ఎలాగ ప్రమాదంగా మారుతుంది అని రోజు రెగ్యులర్గా పనిచేసే ఆయనకి తెలిసి ఉంటుంది. దాంతోనే ఆయన ఏం చేయాలి, దానికి సంబంధించిన ఎస్ఓపిసిని పాటించాలి, సిఓపిసిని పాటించాలి. కారణం ఏంటంటే డంపర్ ఆపేస్తే నో ప్రాబ్లం, ఏం లేదు. కానీ డంపర్లో ఎక్కాడు కదా, ఆయన ఎక్కి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు కదా, ఎక్స్పోజర్ అవుతా ఉన్నాడు. డంపర్ అనేది ఒక ప్రమాద కారకం అయితే ఎంతమంది ఎక్స్పోజర్ అయ్యారు? ఒక్కరు ఎక్కారు, ఈపీ ఆపరేటర్ ఒక్కరు ఎక్కారు. ఒకవేళ బస్సు ఆటోలు అయితే చాలా మంది ఉంటారు. సో కాన్సిక్వెన్సెస్, అది ప్రమాదం జరిగితే ఏమి కీడు, ఏమి నష్టం, ఏమి గాయాలు కలుగజేస్తుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడెప్పుడు జరుగుద్దో కూడా తెలుసు. వీటిని అన్ని లెక్క కడితే వచ్చేదే రిస్క్ స్కోర్. దీన్ని మరి ఇలాగ చేసుకొని మీరు ప్రమాదాలు నివారించాలి అని చెప్పేదే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. అలాగా మనము దాన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఓపెన్ కాస్ట్ మైన్లో వివిధ ప్రమాదాలు ఎలాగ జరిగినాయి, ఎట్లా మనము వాటిని నివారించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి దాన్ని మనము క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మరి ఓపెన్ కాస్ట్ మైన్లో రకరకాల వాటిని మనం వాడుతూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే ఓపెన్ కాస్ట్ మైన్లో మరి ముఖ్యంగా మన సేఫ్టీ కల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేన్ని? సేఫ్టీ కల్చర్. ఇక్కడ చూస్తే రెండు బొమ్మల్లో ఈయన మరి ఒక పని చేస్తూ ఉన్నాడు, కానీ సరైన విధానంలో ఆ పని చేయట్లేదు. సో గాయాలు కావడానికి ఆస్కారం ఉంది. చుట్టూ ఉన్న పరిసరాలు సరిగ్గా ఉంచుకోలేదు ఆయన. సో ఇక్కడ కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కూర్చున్న కొమ్మనే కోస్తా ఉన్నాడు. సో ఇది సేఫ్టీ కల్చర్, మంచి సేఫ్టీ కల్చర్ కాదు. ఓకే రైట్. ఇప్పుడు చూస్తే హెల్మెట్స్ పెట్టుకోకుండా చాలా మంది చనిపోతా ఉన్నారు. సో ప్రతిదానికి ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాలి అని చెప్పేది సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. సేఫ్టీ కల్చర్ ఇది చాలా ఇంపార్టెంట్. మన సింగరేణి కాలేజ్లో సేఫ్టీ కల్చర్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాం, చాలా రోజులు ప్రతిరోజు ఇంటరాక్షన్ చేస్తున్నాం. షిఫ్ట్ బిగినింగ్లో, ఫస్ట్ షిఫ్ట్లో, సెకండ్ షిఫ్ట్లో, థర్డ్ షిఫ్ట్లో సేఫ్టీ వీక్లు, సేఫ్టీ ఆడిట్లు చాలా చేస్తున్నాం. ఇంతకుముందు పాత వాళ్ళని అడిగితే ఇన్ని లేవు అప్పుడు. సో ఇప్పుడు అంత విస్తారంగా అబండెంట్గా చేస్తూ ఉన్నాం, కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే సేఫ్టీ కల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి. పార్క్ డక్కర్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ బెస్ట్ లీడర్షిప్ ఉంది, బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, కానీ సేఫ్టీ కల్చర్ సరిగా లేకపోతే సేఫ్టీ కల్చర్ ఏం చేస్తుంది, అది మొత్తం ఆ కల్చర్ అంతా తినేస్తుంది అని చెప్పాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి చాలా డంపర్స్ ఉన్నాయి, చాలా కోట్ల రూపాయలు పెట్టి సింగరేణి కాలనీస్ బెస్ట్ కంపెనీస్ క్యాటర్ పిల్లర్, కొమాక్సో డంపర్స్ కొంటా ఉన్నారు. అందులో చాలా సేఫ్టీ ప్రొవిజన్స్ ఉన్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, మొబైల్ ఫోన్ యూజ్ చేయకూడదు. సో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఏదైనా జరిగినప్పుడు హెడ్ ఇంజురీ అవుతుంది. సో రీసెంట్గా ఒక షవల్ ఒక మైన్లో పనిచేసేటప్పుడు 3 మీటర్ల ఎత్తులో పనిచేస్తూ ఉంది. జస్ట్ కొంచెం స్కిడ్ అయింది షవల్. స్కిడ్ అయ్యేసరికి ఆపరేటర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జస్ట్ ఆ డాష్ బోర్డ్లో ఉండేటువంటి వాటికి తగిలి అతనికి తలకి గాయమైంది. గాయమైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 4 నెలలుగా ఆయన కోమాలోనే ఉన్నాడు. కళ్ళు తెరిచి చూడలే. మరి కోమాలోంచి బయటకు వస్తాడో లేదో మెడికల్ అథారిటీస్ ఇంకేమీ చెప్పలేదు. వస్తాడని చెప్తున్నారు వాళ్ళు. చూసారా, ఒక చిన్న మరి సేఫ్టీ బెల్ట్, సీట్ బెల్ట్ పెట్టుకుంటే, తను హెల్మెట్ పెట్టుకుంటే అతనికి ఆ ప్రమాదం తప్పేది. సో సేఫ్టీ కల్చర్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. బెస్ట్ లీడర్షిప్ ఉన్నా, బెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నా, ఒకవేళ సేఫ్టీ కల్చర్ బాగాలేకపోతే అది ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో మనం అందరము సేఫ్టీ కల్చర్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరము ఉంది. సో రెండోది చూస్తే మనము చాలా రకాలుగా ఇంటర్నల్ సేఫ్టీ విభాగంలో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సఫిషియంట్ స్లీప్, ఇంటాక్సికేటెడ్ కండిషన్లో మైన్స్కి వెళ్ళకూడదు, డ్యూటీకి వెళ్ళకూడదు, డ్రైవింగ్ చేయకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, రోడ్ సేఫ్టీ హెల్మెట్ అని చాలా క్యాంపెయిన్స్ని మనం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే మరి రకరకాల ప్రమాదాలు ఉన్నాయి. ఎనర్జీస్ అనుకున్నాం కదా, రకరకాల ఎనర్జీస్, మైనింగ్ హజార్డ్స్ అంటారు వీటిని ప్రిన్సిపల్ హజార్డ్స్ అని కూడా అంటారు. హజార్డ్ అంటే ఒక ప్రమాద కారకం. మైనింగ్లో చాలా ప్రమాద కారకాలు ఉన్నాయి. సో అందులో చాలా ఉన్నాయి. వాటినే ప్రిన్సిపల్ హజార్డ్స్ అంటారు. మార్నింగ్ మీకు యాక్సిడెంట్స్ గురించి చాలా చెప్పాను. వాటితో పాటు
ప్రిన్సిపల్ హజార్డ్ అంటే ఒకరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ చనిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి హజార్డ్ని ప్రిన్సిపల్ హజార్డ్ అంటారు. ఇది మరి రెగ్యులేషన్ 104లో మరి రాసి దానికి సంబంధించిన కంట్రోల్ ప్లాన్స్ అన్ని కూడా తయారు చేసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. సో ఇంప్లిమెంటర్ ఉంటారు, మానిటర్ ఉంటారు. అంటే దాన్ని అమలు పరిచే వ్యక్తి అమలు పరచాలి, అతను అమలు పరుస్తున్నాడా లేదా అని చూసే వ్యక్తి దాన్ని చూడాలి. అతన్నేమో ఇంప్లిమెంటర్, అమలు పరిచే వ్యక్తిని ఇంప్లిమెంటర్ అంటారు, అతను అమలు చేస్తున్నాడా లేదా అని చూసే వ్యక్తిని మానిటర్ అంటారు. సో ఈ 2 భాగాలు ఇంపార్టెంట్. సో అలాగా మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇనండేషన్ అంటే నీళ్లు వచ్చేసి మరి మైన్లోకి ఎంటర్ కావడం జరిగింది. రకరకాల అది వాటర్ ఈజ్ ఏ ఎనర్జీ. ఏం ఎనర్జీ అది? న్యాచురల్ ఎనర్జీయా, మ్యాన్ మేడ్ ఎనర్జీయా? న్యాచురల్ ఎనర్జీ. ఒకవేళ మనం పెద్ద ట్యాంక్ కట్టి అందులో నీళ్లు నింపితే అది మ్యాన్ మేడే. డ్యామ్ అనేది మనం మ్యాన్ మేడే. కానీ న్యాచురల్గా వచ్చిన వాటర్ న్యాచురల్ ఎనర్జీ. వాటర్కి చాలా శక్తి ఉంటుంది. మీరు అనుకోవచ్చు నీళ్లు చాలా సాఫ్ట్గా ఉంటాయని, కానీ వాటర్ పవర్ ముందు ఏది పనికిరాదు. చూసే ఉంటారు మీరు డ్యామ్స్ ఇనండేషన్, బాగా వర్షాలు వచ్చినప్పుడు కొన్ని కొట్టుకొని పోతూ ఉంటాయి కదా. సో వాటర్ ఇనండేషన్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి కూడా ఒక ఎనర్జీ. దీన్ని మనం పెద్దగా పట్టించుకోం, కానీ భూమి ఆకర్షణ శక్తి అనేది చాలా. ఇప్పుడు బెంచెస్ ఉన్నాయనుకోండి, బెంచెస్ స్లైడ్ అయిపోతా ఉన్నాయి కదా. ఎందుకు స్లైడ్ అవుతుంది? బెంచ్ కిందికి ఎందుకు వస్తుంది? ఎవరు దాన్ని జరిపారు? గ్రావిటీ. కొన్ని రోజుల తర్వాత వెదరింగ్ అయ్యి అది మెల్లమెల్లగా క్రాక్స్ వచ్చేసి కిందకు వచ్చేస్తూ ఉంది. నువ్వు స్నానం చేసి బయటకు వస్తా ఉన్నావు, కాళ్ళు నీళ్లున్నాయి, నీ ఫ్లోర్ మీద నువ్వు జారిపోయావు. అదేం ఎనర్జీ? గ్రావిటీ. నీ బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. ఓకే, ఒక గడ్డి బండి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? దాని గ్రావిటీ షిఫ్ట్ అయిపోయింది. సో గ్రావిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఇక్కడ చూసారు కదా, ఒక డంప్ యార్డ్లో డంప్ చేస్తున్నప్పుడు మరి ఆ బెరుము దాటేసి కిందకి వెళ్ళిపోయి పడిపోవడం, అదేం ఎనర్జీ? గ్రావిటీ. అంటే న్యాచురల్ ఎనర్జీ అది. దాన్ని మనము మరి కన్సిడర్ చేసి దానికి తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చూసారా, ఒక డోజింగ్ చేస్తూ ఉంది, అది పడిపోయింది. సో అదేంటి? గ్రావిటీ. మనం చేసే ఎక్విప్మెంట్స్, చాలా ఎక్విప్మెంట్స్ని వాడుతూ ఉంటాము. ఆ ఎక్విప్మెంట్స్ మీద రకరకాల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఎక్విప్మెంట్, ఎవ్రీ మిషనరీ ఈజ్ ఎ హజార్డ్. ఇట్ మే టర్న్ ఇంటూ రిస్క్. ఎప్పుడు నువ్వు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే రిస్క్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, గ్రావిటీతో డోజర్ మరి పనిచేసే డోజర్ కిందికి జారిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, ఒక షవల్ క్యాబిన్, దానికి నట్లు బోల్ట్లు కొంత లూజ్ అయితే ఆ పనిచేసే క్రమంలో కింద పడిపోయింది. గ్రావిటీ. ఇదంతా ఏంటి? గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి. ఇది చూడండి, ఒక షవల్ టాపల్ అయిపోయింది, ఇది గ్రావిటీ. బ్యాలెన్స్ అవుట్ అయిందనమాట, ఇది కూడా గ్రావిటీ. ఇక్కడ చూస్తే కైనటిక్ ఎనర్జీ, ఇంకో ఎనర్జీ ఉంది. కైనటిక్ ఎనర్జీ అంటే అది మూవ్ అయ్యేది అనమాట. మూవ్ అయ్యేది. మామూలుగా ఉన్నప్పుడు బండ మీరు చూస్తే అక్కడ బెంచ్ మామూలుగా ఉన్నప్పుడు కామ్గా ఉంది కదా, అందులో డ్రిల్లింగ్ చేసాం, అన్ని చేసాం. మరి ఎక్స్ప్లోజివ్స్ వేసిన తర్వాత బ్లాస్టింగ్ చేస్తే ఆ ఎనర్జీ, అంటే కామ్గా ఉండే ఎనర్జీని ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం దాన్ని. పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఆ బండకి అపరిమితమైన వేగం వచ్చి మరి ఇతనికి తగలడమో, బండికి తగలడమో, మరి వెహికల్ మీద తగలడం. అందుకే మనము మరి డేంజర్ జోన్ అని గీస్తాము. బ్లాస్టింగ్ చేసే డేంజర్ జోన్లో 500 మీటర్స్లో ఎవ్వరు కూడా ఉండకూడదు. అది అండర్ గ్రౌండ్లో అయితే 3 పిల్లర్స్ అవతలకే మరి బ్లాస్టింగ్ చేసేటప్పుడు మనుషుల్ని తీసేయాలి. డేంజర్ జోన్. కైనటిక్ ఎనర్జీ అదొక ఎనర్జీ. రివర్సల్. ఇక్కడ గ్రేడర్ని రివర్స్ చేసేటప్పుడు మరి ఒక ప్రమాదం జరిగింది. చూసారు కదా, ఇక్కడ మరి చుట్టూ రౌండ్ పోసిన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, గ్రేడర్ వెళ్తా ఉంది, టక్కుమని రివర్స్ చేసేటప్పుడు అతను చనిపోవడం జరిగింది. రివర్సల్. వెహికల్స్ని రివర్స్ చేసేటప్పుడు, అందుకే మీకు చెప్పాను, మీరు కారు కానీ వెహికల్స్ కానీ రివర్స్ పార్కింగ్ చేసుకోవాలి ముందే, ఎందుకంటే రివర్స్లో ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాను. మొన్ననే రీసెంట్గా ఒక మైన్లో మరి గ్రేడర్ దగ్గర మరి ఒక వ్యక్తికి రివర్సల్ చేసేటప్పుడు కూడా చనిపోవడం జరిగింది. 2026లో రీసెంట్గా మరి జనవరిలో ఆ ప్రమాదం జరిగింది. సో రివర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా చూస్తే ఇది కూడా ఇక్కడ కూడా గ్రేడర్ని రివర్స్ చేస్తూ ఉంటే ఇక్కడ కూడా మరి ప్రమాదం జరిగి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఫైర్ కూడా ఒక ఎనర్జీ కదా, అవునంటారా కాదంటారా? ఫైర్ అనేది ఒక ఎనర్జీ. ఇప్పుడు కోల్ ఉంది, కోల్ని మండిస్తే వచ్చేది ఫైర్, అది ఎనర్జీ.
దాన్నే మనం వాడి ఎన్టీపీసీలో వాటర్ని బాయిల్ చేసి సూపర్ థర్మల్ పవర్గా స్టీమ్గా జనరేట్ చేసి ఆ స్టీమ్ టర్బైన్స్ మీద పంపించి దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఫైర్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. ఇక్కడ చూస్తే సేఫ్ డిస్టెన్స్, ఇక్కడ చూసారు కదా, ఈ ఒక వాల్వ్ మీద పడిపోయింది. మనం ఏదైనా పని చేసేటప్పుడు సేఫ్ డిస్టెన్స్ లో వర్క్ చేయాలి. ఒకవేళ సేఫ్ డిస్టెన్స్ లో లేకపోతే అది దాని మీద పడిపోవడానికి అవకాశం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏ మిషన్ దగ్గరికి వెళ్ళినా సేఫ్ డిస్టెన్స్ లో దాన్ని మరి చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఈ వాల్వ్ చాలా దగ్గరగా ఉండడం వల్ల అది సింగిల్ సిలిండర్ పైకి లేపినప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయ్యి దాని మీద కింద ఈ క్యాబిన్ మీద పడిపోయింది. ఈ క్యాబిన్ లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఇన్స్టెంట్ గా చచ్చిపోయాడు. సో అది లేపేటప్పుడు అటు కానీ లెఫ్ట్కు పడవచ్చు, రైట్కి కూడా పడవచ్చు. అందుకనే ఒక్కొక్క మిషన్ కి ఒక్కొక్క సేఫ్ డిస్టెన్స్ అంటారు. దీనికైతే వాల్వోకి అయితే మరి వాళ్ళ డిజైన్ బట్టి 7.5 మీటర్స్ ఇటు 7.5 మీటర్స్ ఇటు ఏ మిషన్ కానీ వ్యక్తి కానీ ఉండకూడదు. ఒకసారి సిహెచ్పిలో కోల్ టిప్పర్ని పైకి లేపుతా ఉంటే దగ్గరలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సూపర్వైజర్. ఆ టిప్పర్ లేపినప్పుడు ఆ టిప్పర్ నట్స్ అన్ని ఊడిపోయి అతని మీద పడిపోవడం జరిగింది. కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఎక్కడ ఉండాలి ఆయన? టిప్పర్ లేపినప్పటికీ ఆ టిప్పర్ ఇటు కానీ తన లెఫ్ట్ కానీ రైట్కి కానీ ఎంత డిస్టెన్స్ లో పడే అవకాశం ఉంది దానికంటే అవతల ఉండి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకేనా? దాన్నే సేఫ్ డిస్టెన్స్ అంటారు. డంపింగ్ చేసేటప్పుడు కూడా సేఫ్ డిస్టెన్స్ పాటించాలి. మీరు ఎస్డిఎల్స్ నడిపేటప్పుడు కూడా ఎస్డిఎల్ కి దూరంగా ఉండాలి, డంపర్ కి దూరంగా ఉండాలి, సేఫ్ డిస్టెన్స్ ఉండాలి. ఒక డంపర్ కి మధ్యలో ఎంత దూరం ఉండాలి అని ఎందుకు పెట్టారు? బ్రేక్ కొడితే ఆ బ్రేకింగ్ డిస్టెన్స్ నుంచి 3 times సేఫ్ డిస్టెన్స్ లో ఉంటేనే అప్పుడు డంపర్కి ఏం కాదు. ఒకవేళ సడన్ గా బ్రేక్ ఏదైనా ఫెయిల్ అయింది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా గుద్దేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 times ద బ్రేకింగ్ డిస్టెన్స్ ఉండాలని పెట్టారు. అందుకనే డంపర్ వెళ్ళేటప్పుడు మరి దానికి దగ్గరగా పోకుండా దూరంగా ఉండాలి. స్పీడ్ లిమిట్స్ పెట్టారు, ట్రాఫిక్ రూల్స్ పెట్టారు, ఇవన్నీ కూడా నివారించడానికి. ఇక్కడ చూసారా, సేఫ్ డిస్టెన్స్ లేకపోవడం వల్ల ఒక లైట్ వెహికల్ మీకు ఇచ్చాం కేసు, ఇది బొలీరో వాహనం తొక్కేసింది. బొలీరో వాహనాన్ని ఒక డంపర్ తొక్కేసింది. ఇది 100 ton డంపర్. ఇది ఇట్లా వెళ్తా ఉంటే సడన్ గా టర్న్ అయ్యాడు. ఆయన టర్న్ అయినప్పుడు అది మరి విజిబిలిటీ అంటే మీరు అనుకుంటారా డంపర్ లో ఉన్న ఆయనకి కనబడదా అని? పెద్ద పెద్ద మిషన్స్ లో విజిబిలిటీ సరిగా ఉండదు. కొన్ని కనపడతాయి, కొన్ని జోన్సే కనపడతాయి, కొన్ని జోన్స్ కనపడవు అన్నమాట. అందుకనే పనిచేసే సూపర్వైజర్స్ కానీ ఆపరేటర్స్ కానీ ప్రతి మిషన్ ని ఎక్కి చూసుకోవాలి. ఎటు వైపు కనబడుతుంది, ఎటువైపు కనబడట్లేదు, ఎటు డార్క్ జోన్స్ ఉన్నాయి, విజిబిలిటీ ఎట్లేదు, డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కంపల్సరీ సూపర్వైజర్ ఎక్కి చూడాలి. సో సూపర్వైజర్స్ కూడా మిషన్ దగ్గర మూవ్ కాకూడదు. గ్రౌండ్ మౌంటెడ్ పర్సన్స్ అసలు కూడా ఉండకూడదు. దీనికి నియంత్రించబడే సపరేట్ రోడ్ లో ఈ లైట్ వెహికల్ వెళ్ళాలి. కానీ అందులో వచ్చింది ఆయన సడన్ గా యూ టర్న్ చేసేసరికి ఫ్రంట్ టైర్స్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎలాగైపోయిందో చూడండి. యాక్చువల్ ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇందులో ఉన్న వ్యక్తుల్ని 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాటిని కట్ చేసి వాళ్ళని తీయడం జరిగింది. సో సేఫ్ డిస్టెన్స్ ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే ఇది ఇంకొక నార్త్ ఇండియాలో జరిగింది. ఒక చనిపోయారు, అందులో 7 చనిపోయారు. ఆ వెహికల్లో వెళ్తున్న 7 వ్యక్తులు చనిపోయారు. అందులో 3, 2 షిఫ్ట్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా షవల్ ఆపరేటర్స్ ఉన్నారు, ఆ డ్రైవర్ ఉన్నాడు. చూసారు కదా, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, మరి లైట్ వెహికల్స్ రోడ్స్ లో వెళ్ళకపోవడం వల్ల, హెవీ ఎర్త్ మూవింగ్ మిషన్స్ నడిచే దారిలో వాళ్ళు వెళ్ళడం వల్ల అది వాళ్ళు చనిపోవడం జరిగింది. చూసారు కదా. సో సేఫ్ డిస్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా అందుకనే ఇవన్నీ కూడా ఎనర్జీసే. ఇక్కడ చూస్తే కైనెటిక్ ఎనర్జీ, ఇందాక చూసాం కదా, ఈ డంపర్ ఇంకొక డంపర్ని గుద్దేసేసరికి అది కైనెటిక్ ఎనర్జీ స్పీడ్ గా వచ్చింది కాబట్టి గుద్దుకుంది. సో అలాగ తయారైపోయింది ఆ డంపర్. చూసారా, స్వింగ్ జోన్ అంటారు దీన్ని. ఒక షవల్ కానీ ఒక మిషన్ కానీ నడుస్తూ ఉంటే ఓపెన్ కాస్ట్ మైన్లో ట్రాక్ మౌంటెడ్ ఉంటాయి, టైర్ మౌంటెడ్ కూడా ఉంటాయి. డంపర్స్ అన్ని కూడా టైర్ మౌంటెడ్, షవల్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవి ట్రాక్ మౌంటెడ్. సో ట్రాక్ మౌంటెడ్ ఉన్న మిషన్ చుట్టూ తిరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ మిషన్ యొక్క బకెట్ ని మొత్తం లాంగ్ గా పెట్టి టోటల్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసి ఇట్లా తిరిగితే ఇది స్వింగ్ జోన్ అంటారు దీన్ని. మనకి చిన్నప్పుడు పీటీ సార్ చెప్పాడు, లైన్లో నిలబడేటప్పుడు 2 చేతులు ఇటు పెట్టు అన్నాడు కదా. నువ్వు చేతులు ఇట్లా అన్నప్పుడు ఇటాయన తాకొద్ది ఇటాయన తాగు, ఇట్లా కూడా పెట్టుమన్నాడు.
ముందు ఆయన దాకొద్దు, వెనక ఆయన దాకొద్దు, లెఫ్ట్ ఆయన దాకొద్దు, రైట్ ఆయన దాకొద్దు. అదే స్వింగ్ జోన్ అంటే. స్వింగ్ జోన్ అంటే వెరీ సింపుల్. అదే ఒక్కొక్క మిషన్కి కెపాసిటీని బట్టి ఇన్ని మీటర్స్ స్వింగ్ జోన్ అని ఉంటుంది. ఆ స్వింగ్ జోన్లోకి ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడ ఒక ఆపరేటర్ మరి డీజిల్ ఫిల్లింగ్ చేశారు. డీజిల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఆ ఆపరేటరు ఏం చేశాడంటే ఇట్లా నిలబడి అది చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ముందు ఇలాగుంది. ఇలాగుంటే ఇక్కడ రీడింగ్ చూడడానికి ఆయన ఎక్కాడు. రీడింగ్ చూడడానికి అక్కడే ఎక్కాడు. యాక్చువల్గా అక్కడ ఉండకూడదు. ఆయన వేరే దగ్గరికి వెళ్ళి సేఫ్ డిస్టెన్స్లో చూడాలి. కానీ చూడకుండా ఆయన అలాగ ఎక్కడం వల్ల ఆపరేటర్ స్వింగ్ జోన్లో ఉండడం వల్ల ఆయన జస్ట్ ఆ మిషన్ని స్వింగ్ చేశాడు. అంటే స్వింగ్ జోన్లో ఎవరు ఉన్నారో లేదో చూడకుండా ఆయన జస్ట్ ఆపరేషన్ చేయడాన్ని బట్టి ఆ కౌంటర్ వెయిట్ వెళ్ళి అతనికి తగిలి అట్లా మనిషి మరి గాయమై తీవ్రమైన గాయాలై చనిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తే అతను చనిపోయినటువంటి వ్యక్తి చాలా యంగ్స్టర్ అన్నమాట. అంటే అవగాహన లేదు అతనికి సరిగా. అలాగ నిలబడి పని చేయకూడదని ఆయనకి తెలియదు. సో కంపల్సరీ మీరు ఎక్కడికైనా కానీ స్వింగ్ జోన్లోకి వెళ్ళకూడదు. సేఫ్ డిస్టెన్స్ని మీరు మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అది ఎస్డిఎల్ కావచ్చు, డ్రిల్ మిషన్ కావచ్చు, కంప్రెసర్ కావచ్చు, ఎనీ మిషనరీ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ సేఫ్ డిస్టెన్స్. తర్వాత స్వింగ్ జోన్ రివర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. విజిబిలిటీ మీకు కనపడుతుంది కదా ఆపరేటర్, కానీ మీరు ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ చూస్తే మనం యూజ్ చేసేటువంటి వెహికల్స్ ఎట్లా ఉండాలి ఓపెన్ కాస్ట్లో. సో ఇట్లా అంటే హైయెస్ట్ మిషన్ ఏదైతే ఉందో ఓపెన్ కాస్ట్లో దాని మీద డంపర్ ఆపరేటర్ ఎక్కి కూర్చుంటే దానికి కనబడేలాగా మీరు జెండా పెట్టాలి. ఏదో 3 జెండా పెడితే కుదరదు. జస్ట్ 1 మీటర్ జెండా పెడితే కుదరదు. మీరు కూర్చున్నటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి హై కెపాసిటీ, ఒకవేళ 100 టన్ డంపర్ ఉందా, 60 టన్ డంపర్ ఉందా ఉంటే దాని మీద మీరు కూర్చుంటే మీరు వెహికల్కి పెట్టినటువంటి ఆ జెండా కనపడాలి. స్ట్రోబ్ లైట్ అంటారు, మరి దానికి ఫ్లాగ్ అంటారు. నైట్ టైం అయితే బ్లింకింగ్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మరి విజిబిలిటీ గురించి పెట్టారు. ఒక్కొక్కసారి విజిబిలిటీ అంటే మంచు పడుతుంటే, ఫాగ్ పడుతుంటే, డస్ట్ పడుతుంటే విజిబిలిటీ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండకపోవచ్చు. అట్లాంటి టైమ్స్లో చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్గా మరి చలికాలంలో కొంత టైమ్స్ మనం ఆపేసాం డంపర్స్ని. కారణం ఏంటంటే పూర్ విజిబిలిటీ ఉంది, మంచు పడుతుంది అని చెప్పేసి. ఓకేనా? సో ఇలాగా మనము మరి వీటి అన్ని ఎనర్జీస్ని మరి చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ ఎనర్జీలు మనల్ని ఎలాగా ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి కూడా మనము చూడాలి. సో ఇలాగా మనం ప్రతి ఒక్క ఎనర్జీని యూజ్ చేయాలి. సో ఎనర్జీని యూజ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ మనకి ప్రభావం ఏం చేస్తుంది మన మీద, దాని ప్రభావం ఏముంటుంది, ఎలాగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంపాక్ట్ అవుతుంది అనే దాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించి మనం పనులు చేసుకోవాలి. సో మీరు అండర్గ్రౌండ్లో పనిచేసేటప్పుడు రూఫ్ అండ్ సైడ్స్ ఎందుకు పడతాయి? గ్రావిటీ. సో మీరు మ్యాన్ రైడింగ్లు వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళిపోతారు, గ్రావిటీ. మీరు డంపర్లో మన టబ్బులు బ్యాంకెట్ మీద పల్టీ కొడతా ఉన్నారు కదా, అదేం ఎనర్జీ? గ్రావిటీ. సో ఇట్లా అన్ని ఎనర్జీస్ని వాడుతున్నాం. ఆ ఎనర్జీస్ మన మీద ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఆ ప్రభావాన్ని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని మరి ఆలోచించి రాసినే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, సిఓపిస్, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే ఒక మిషన్ ఉంటే, ఒక పద్ధతి ఉంటే దానికి సంపూర్ణంగా రాసింది కోడ్ ఆఫ్ ప్రాక్టీస్. సో వీటిని మీరు బాగా చదివి చక్కగా అర్థం చేసుకొని వాటిని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తిరిగి మీ సూపర్వైజర్స్కి వాళ్ళకి కూడా మాట్లాడి మీరు వాటిని అర్థం చేసుకొని దాని ప్రకారంగా పనిచేయడానికి మీరు ప్రయత్నించాలి. ప్రమాదరహిత సింగరేణికి మీరందరూ కూడా దోహదపడాలని, రాబోయే రోజుల్లో మీరు అద్భుతమైనటువంటి కెరీర్ని బిల్డింగ్ చేసుకొని అద్భుతమైనటువంటి విధానంలో మీ వ్యక్తిగత ప్రగతిని సాధించి మరి తల్లి సింగరేణికి మీ వంతు కర్తవ్యంగా, మీ వంతు బాధ్యతగా మీ భాగస్వామ్యాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ అందరికీ మరొకసారి మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.